సుందరి పెళ్లిలో అందరికీ అడ్డంగా దొరికిపోయిన మాణిక్యం, రోహిణికి ఊహించని షాకిచ్చిన ప్రభావతి. నిజంగానే ఇన్నాళ్టికి రోహిణి నిజస్వరూపం బయటపడబోతుందా? అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. సుందరి అయితే తను ప్రేమించిన అబ్బాయితో వెళ్ళిపోతుంది. నగలన్నీ కూడా తీసుకుని వెళ్ళిపోయిందని కామాక్షి లబోదిబోమంటూ ఏడుస్తుంది. తర్వాత బాలు మీనా తను ఉండే హాస్టల్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్ని ఎంక్వైరీ చేస్తారు. సిబిఐ ఆఫీసర్ కింద ఇక బాలు నటించడంతో భయపడిపోయే అమ్మాయి నిజాలన్నీ బయటపెడుతుంది. అతను ఐటీ సాఫ్ట్వేర్, పేరు కిషోర్. వాళ్ళిద్దరూ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉన్నారు. ఆ ఫ్రెండ్ వాళ్ళ ఇంటి అడ్రస్ కూడా చెప్తుంది. దాంతో ఇక బాలు మీనా ఇంటి వాళ్ళ అడ్రస్ తెలిసేసరికి వాళ్ళని ఎలాగైనా పట్టుకోవాలని ముందు ఈ విషయం కామాక్షి వాళ్ళకి చెప్పాలని ఇంటికైతే వస్తారు. ఈలోగా మాణిక్యం వాళ్ళ అక్క బావతో మాట్లాడుతూ ఉంటారు. మీరు పెళ్ళికి ఒప్పుకోకపోతేనే వాడు ఆ అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోయాడు అని వాళ్ళ అక్కకి బావకి చెప్తూ ఉంటాడు. అంటే మన ఇంట వంట లేని ఈ ప్రేమ వివాహాన్ని నేను ఒప్పుకోనందుకైనా వాడు ఇలా వెళ్ళిపోయాడు. వాడు వెళ్ళిపోవడానికి నేనే కారణమా? అయినా అసలు ఆ ప్రేమించిన అమ్మాయి ఎలా ఉంటుందో, తన కులం గోత్రం ఏంటో, ఆస్తిపాస్తులు ఏంటో ఏమీ తెలియకుండా ఎలా ఇచ్చి చేసేస్తామో అని సీరియస్ అవుతాడు మాణిక్యం బావ. అప్పుడు ఇక మాణిక్యం, చూడు బావ, ప్రేమించిన వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉంటారని నేను చెప్పను. అలాగే పెద్దలు కుదిర్చిన వివాహంలో కూడా కలిసి ఉంటారని హామీ లేదు కదా. ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళు సంతోషంగా ఉన్నారు. పెద్దలు కుదిర్చిన వివాహాల్లో చాలా వివాహాలు చెల్లాచెదురైపోయి విడాకులు కూడా అయిపోయాయి. విడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు బాబా. వాళ్ళ జీవితాంతం ఒకరినొకరు అర్థం చేసుకొని బ్రతకాలని అనుకుంటున్నారు. అలాంటప్పుడు మనం వాళ్ళని అర్థం చేసుకొని వాళ్ళు పెళ్లి చేసుంటే సరిపోయేది, ఈ పరిస్థితి వచ్చేది కాదు అని అంటూ ఉంటే, నేను వాళ్ళ పెళ్ళికి ఒప్పుకున్నాను. అమ్మాయిని ఒక్కసారి చూపించు, వాళ్ళ పెద్దవాళ్ళతో మాట్లాడతానని కూడా చెప్పాను. ఈయన గట్టిగా మాట్లాడేసరికి వాడు అలా అయిపోయాడు అని అంటూ బాధపడుతూ ఉంటుంది. మాణిక్యం, అక్క నువ్వేమీ కంగారు పడుకో, నేను వెళ్ళి అంతా కూడా వెతుకుతాను, ముందు పిల్లలు ఎక్కడున్నారో చూస్తాను అని మాణిక్యం అయితే చెప్తాడు. ఇప్పుడు పిల్లలు ఎక్కువగా వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరే, వాళ్ళ ఫ్రెండ్సే వాళ్ళని కాపాడుతున్నారు. అలా ఎంక్వైరీ చేస్తాను, ఆ అమ్మాయి ఎవరో ఏంటో అని మొత్తం తెలుసుకుంటాను అని మాణిక్యం అంటాడు. అప్పుడే వాళ్ళక్క వాళ్ళ పెదనాన్న మనకి దగ్గరలోనే ఆర్టీసీలో పనిచేసి రిటైర్ అయ్యారట, పేరు రంగా అని కూడా చెప్పాడు అని అంటూ అడ్రస్ అయితే చెప్తుంది. మరి ఇంకేంటక్క, నేను వెళ్ళి మాట్లాడొస్తాను అని మాణిక్యం అంటాడు. ఏం మాట్లాడతావురా నువ్వు మాణిక్యం అని వాళ్ళ బావ అడగడంతో, బావ ముందు వాళ్ళేంటో, వాళ్ళ గుణగుణాలేంటో, అసలు వాళ్ళు ఎలాంటి వాళ్ళు మొత్తం తెలుసుకొని వస్తాను. తెలుసుకున్న తర్వాత అప్పుడు పిల్లల్ని కూడా తీసుకువచ్చి కూర్చోబెట్టి వాళ్ళిద్దరిని ఒక్కటి చెయ్యొచ్చు. మీరు ఏమీ కూడా ఆలోచించకండి, నేనున్నాను కదా, నేను చూసుకుంటాను అని మాణిక్యం అయితే వాళ్ళకి మాట ఇస్తాడు. తర్వాత బాలు మీనా ఇంటికి వచ్చేసరికి ఇక రంగా కామాక్షిని కొడుతూ ఉంటాడు. ఏంటి బాబాయ్, ఈ వయసులో మీరు పిన్నిని కొట్టడం ఏంటి అని అడుగుతుంది మీనా. అసలు వాడితో సుందరి ఫోన్లో మాట్లాడేటప్పుడు ఇది విందంటమ్మా, కనీసం అప్పుడైనా నాకు ఆ మాట చెప్పిందా? చెప్పలేదు అని చెప్తూ ఉంటాడు రంగా. ఏంటి పిన్ని, అప్పుడే ఈ విషయం గురించి చెప్పుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా అని అంటూ మీనా అడగడంతో, ఈ మధ్యకాలంలో మగవాళ్ళతో ఆడవాళ్ళు మాట్లాడుతూ కామనే కదా. తను బేబీ బేబీ అని మాట్లాడుతూ ఉంటే నేను ఇంకా తన స్నేహితురాలతో మాట్లాడుతున్నదని అనుకున్నాను, కానీ ఇలా తన బాయ్ ఫ్రెండ్తో మాట్లాడుతుందని అనుకోలేదు అని చెప్తూ ఉంటుంది కామాక్షి. అప్పుడు ఇక బాలు, మీరిద్దరూ గొడవ పడడమేనా? అసలు మేము వెళ్ళిన పని ఏం జరిగిందని ఒక్క మాట కూడా అడగలేదు మీరు అని బాలు అడుగుతాడు. అవును బాలు, నా నగలు దొరికాయా అని కామాక్షి అనడంతో ఇక బాలు మీనా రంగా షాక్ అవుతూ, ఒసై దుర్మార్గురాలా, నగలు దొరికాయా అనకూడదే, పిల్ల దొరికిందా అని అడగాలి అని రంగా అంటాడు. అదే బాలు, నా నగలతో పాటు పిల్ల కనిపించిందా అని అడుగుతూ ఉంటుంది కామాక్షి. తను ఉండే హాస్టల్ దగ్గరికి వెళ్ళి తన ఫ్రెండ్ని నిలదీస్తే వాళ్ళిద్దరూ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లోనే ఉన్నారని అమ్మాయి చెప్పింది. వాళ్ళ ఇంటి అడ్రస్ కూడా చెప్పింది. రేపే వాళ్ళ పెళ్ళని కూడా అంది అని చెప్తూ ఉంటాడు బాలు. ఆ మాట విని కామాక్షి షాక్ అయిపోతూ, రే బాలు, అంటే నా నగలు రానట్టేనా అని అంటూ ఉంటుంది కామాక్షి. నిన్ను అని ఒక పక్కనే ఉన్న ఫ్లవర్ వాజ్ని తీసి కామాక్షి తల మీద కొడతానంటాడు రంగా.
పిల్ల మన దగ్గరికి రాదా అని ఆలోచించాలి కానీ నగలు నగలని ఏడిచి చేస్తావేంటే అని రంగా అనడంతో, నీకే బానే చెప్తావు, నువ్వేమన్నా చేయిస్తావా అని నగలు అని అడుగుతూ ఉంటుంది కామాక్షి. పిన్ని, ముందు వాళ్ళిద్దరు దగ్గరికి వెళ్ళి మేము మాట్లాడతాము, మాట్లాడి అప్పుడు ఇంటికి వస్తాము అని చెప్తాడు బాలు. బాలు మీనా ఇద్దరు కూడా వెళ్తారు. అలా వెళ్ళేసరికి అప్పుడే ఇక సుందరి కిషోర్ ఇద్దరు కూడా వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో కూర్చొని ఉంటారు. ఇదంతా ఇలా జరుగుతూ ఉండగా మాణిక్యం ఇక రంగా ఇల్లు వెతుక్కుంటూ రంగా కామాక్షి దగ్గరికి అయితే వస్తాడు. అప్పుడే ఇక రంగా, ఎవరు మీరు అని అడుగుతూ ఉంటాడు మాణిక్యాన్ని. నేను మీ అమ్మాయి సుందరి ప్రేమించిన కిషోర్ వాళ్ళ మేనమావనండి అని మాణిక్యం చెప్పడంతో ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటారు రంగా కామాక్షి. ఎందుకొచ్చారు, ఏం మిగిలిపోయిందని వచ్చారు, చూసారా మీ అబ్బాయి ఎంత పని చేశాడు, మా అమ్మాయిని నగలతో సహా లేపుకుపోయాడు అని రంగా కామాక్షి అడుగుతారు. అప్పుడే మాణిక్యం, ఆగండి ఆగండి, మా అబ్బాయి తప్పన్నట్టు మాట్లాడతారేంటి, మరి మీ అమ్మాయి కూడా ఇంట్లో నగలన్నీ వేసుకొని తను వాడితో పాటు వెళ్ళిపోవడం కూడా తప్పే కదా, ఇద్దరు కూడా సమానంగానే తప్పు చేశారు అని చెప్తూ ఉంటాడు మాణిక్యం. ఏమంటారు అని అంటూ ఉంటాడు రంగా. మీరు వాళ్ళ పెళ్లి చెయ్యండి, ఇద్దరికీ కూడా మంచి జాబ్స్ ఉంటాయి, అలాగే వాళ్ళు మంచి స్థాయికి కూడా వెళ్తారు, ఒకరినొకరు అర్థం చేసుకున్నారు, ఒకరంటే ఒకరు ప్రాణమని మనకి తెలుస్తుంది, వాళ్ళిద్దరూ కూడా సంతోషంగా ఉండాలని మేము కోరుకుంటున్నాము అని చెప్తూ ఉంటాడు మాణిక్యం. వాళ్ళ పెళ్ళికి ఒప్పుకోండి, ఒప్పుకుంటే వాళ్ళు ఖచ్చితంగా మళ్ళీ తిరిగి వస్తారు అని మాణిక్యం చెప్పడంతో, అసలు మీ వాళ్ళు ఎవరో, కిషోర్ వాళ్ళ అమ్మా నాన్న ఎలా ఉంటారో ఏంటో వివరాలు ఏమీ తెలియకుండా పెళ్ళికి ఎలా ఒప్పేసుకుంటామో అని రంగా అనడంతో, అప్పుడే ఇప్పుడు చూశారు కదా ఏం జరిగిందో, వాళ్ళిద్దరూ కూడా వెళ్ళిపోయారు, మీరు పెళ్ళికి ఒప్పుకుంటామా అని వెనకాల పెద్దవాళ్ళని చూసి మాట్లాడతామని చెప్తున్నారు, ఇలాంటివే వాళ్ళని ఇంట్లో నుంచి వెళ్ళిపోయేలా చేశాయి, ఇలాంటివే వాళ్ళని ఇంట్లో నుంచి డబ్బుతో సహా వెళ్ళిపోయి పెళ్లి చేసుకోవాలని ఆలోచన వచ్చింది అని మాణిక్యం చెప్తాడు. మీరు పెళ్లి చేస్తామని వాళ్ళకి గ్యారంటీ ఇస్తే ఖచ్చితంగా వాళ్ళు తిరిగి వస్తారండి అని మాణిక్యం అయితే అంటాడు. ఇంతలో బాలు మీనా సుందరి వాళ్ళ దగ్గరికి అయితే వెళ్తారు. బాలు మీనాని చూసి సుందరి కిషోర్ ఇద్దరు కూడా షాక్ అయిపోతూ ఉంటారు. అమ్మ సుందరి, నీ మాటలు వింటూ ఉంటే అసలు నువ్వేనా ఇలా చేసిందని అనిపిస్తుంది, ఎందుకు చేసావు ఇలాగా, నగలన్నీ తీసుకొని పాపం కామాక్షి అత్త నీకు ఎంతో అందంగా నగలు వేస్తే ఆ నగలన్నీ వేసుకొని వీడితో పాటు వచ్చేసావా, అంటే ఆ నగలు లేకపోతే వీడు నిన్ను పెళ్లి చేసుకోడా అని అడుగుతూ ఉంటాడు బాలు. అదేం కాదు బావా, ఖర్చులకు ఉంటాయి కదా అని తీసుకొచ్చాను అని సుందరి చెప్పడంతో, అసలు నీకు బుద్ధుందా, నువ్వు ముందే ప్రేమించుంటే ఆ విషయాన్ని మీ పెదనాన్నతో మీ పెద్దమ్మతో చెప్పొచ్చు కదా, పోనీ నాకతో అన్నా చెప్పొచ్చుగా, వీడిని నేను హాస్టల్ దగ్గర చూశాను, ఆ రోజు ఆఫీస్ ఇంటర్వ్యూ అని చెప్పావు కదా అక్కడ కూడా చూశాను, ఏదో వాడు తెలియనట్టే నువ్వు నటించావు నా దగ్గర అని బాలు అయితే అంటాడు. అప్పుడే ఇక సుందరి, బావా నీ గురించి నాకు తెలుసు కదా, నువ్వు ఫైటర్వి, కోపంలో ఏదైనా చేస్తావు, అందుకే భయమేసప్పుడు చెప్పలేదు అని అంటూ ఉంటే, ఏరా నగలన్నీ వేసుకొస్తే కానీ సుందరిని పెళ్లి చేసుకోవా ఏంటి నువ్వు అని అడుగుతూ ఉంటే, అప్పుడే ఇక ఆ మాట విని ఇలా చెప్తూ ఉంటాడు కిషోర్. నేను అసలు ఆ నగల్ని తీసుకురావద్దని చెప్పానండి, కానీ తను వినిపించుకోలేదు, మనం ఈ బతకాలంటే ఈ నగలు అవసరమే కదా అని ఆ నగలు తీసుకొచ్చింది, నేను సాఫ్ట్వేర్ని, నాకు జాబ్ ఉంది, నెల నెల శాలరీ కూడా బాగానే వస్తుంది అని చెప్తూ ఉంటాడు. అసలు మీ అమ్మా నాన్నని మోసం చేయాలని నీకెలా అనిపించింది, వాళ్ళతో అన్నా నువ్వు నీ ప్రేమ విషయం చెప్పొచ్చు కదా అని అడుగుతూ ఉంటాడు బాలు కిషోర్ని. అప్పుడే కిషోర్, మా అమ్మ ఒప్పుకుంది కానీ మా నాన్న ఒప్పుకోలేదు, నా పెళ్ళి జరగడానికి వీల్లేదు అని అన్నాడు, అందుకని పెద్దలు ఒప్పుకోకపోవడం వల్లే మేము ఇలా చెయ్యాల్సి వచ్చింది అని కిషోర్ చెప్పడంతో, నీకేమైంది, నీ బుద్ధేమైంది, నువ్వన్నా చెప్పొచ్చు కదా, నేను పలానా అబ్బాయిని ప్రేమించాను, అతన్నే పెళ్లి చేసుకుంటాను, ఈ పెళ్లి చూపులు నాకు ఇష్టం లేదని నువ్వు చెప్పుంటే నీకు ఈ పరిస్థితి వచ్చేది కాదు, అక్కడ మా రంగా మామ కామాక్షి అత్తయ్య నీ గురించి ఎంత బాధపడుతున్నారనుకుంటున్నావు, ఇక కామాక్షి అత్తయ్య అయితే చాలా ఏడుస్తుంది, నువ్వేమో ఇలా చేశావు అని అంటూ ఉంటాడు బాలు. ఇక బాలు మాటలకి సుందరి, ఏమో బావా
మళ్ళీ ప్రేమించానంటే వాళ్ళు కొంచెం పేదవాళ్ళు కదా, అలాంటి వాళ్ళకి ఎందుకు ఇచ్చి చేస్తాము అంటూ పెద్దవాళ్ళు మాట్లాడొచ్చు. ఇలానేమో అనుకొని ఇద్దరం పెళ్లి చేసుకుందామని వచ్చాము, ఇలా ఫ్రెండ్ ఇంట్లో తలదాల్చుకున్నాము అని అంటూ ఉంటే, అప్పుడిక మీ ప్రేమలో నిజాయితీ నీతి ఉంటే మీ ఇద్దరు పెళ్ళి మేం జరిపిస్తాము అని మీనా చెప్తుంది. మీ ఇద్దరికి ఒకరంటే ఒకరికి ప్రాణం, మీరు సంతోషంగా ఉండాలి, అదే మేము కోరుకుంది. మీరు ఒకరంటే ఒకరికి ఇష్టమే కదా అని అడుగుతూ ఉంటుంది మీనా. ఇష్టం కాబట్టే కదా నేను అతనితో వచ్చేసానని సుందరి అనడంతో, సరే అందరి పెద్దల్ని ఒప్పించి మేము పెళ్లి చేసే బాధ్యత మాది, మీరు ఎవరి ఇళ్ళకి వాళ్ళు వెళ్ళిపోండి అని అంటూ ఉంటే, ఆ మాట విని ఇక సుందరి అది కాదు బావా అని అడుగుతుంది. ఇంకేమీ మాట్లాడుకో, నేను మాట ఇస్తున్నాను కదా, మీ పెళ్లి చేసే బాధ్యత మాది అని బాలు కూడా చెప్పడంతో కిషోర్కి సుందరికి నమ్మకం కుదురుతుంది. అప్పుడు ఇక సుందర్ని తీసుకొని బాలు వాళ్ళు వస్తే కిషోర్ కోసం అప్పుడే మాణిక్యం అయితే బయలుదేరుతాడు. రంగా దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్ ఇంట్లో ఉన్నారని తెలుసుకొని కిషోర్ కోసం మాణిక్యం అయితే వెళ్తాడు. సుందరిని తీసుకొని ఇక బాలు వాళ్ళు వచ్చేసాక మాణిక్యం తన మేనల్లుడి దగ్గరికి వెళ్ళి అప్పుడు అడుగుతాడు. ఇక జరిగిందంతా కూడా చెప్తాడు. కిషోర్ వాళ్ళు కూడా మంచి వాళ్ళు అనుకుంటాం, అందుకని మీకు నచ్చ చెప్పారు అని అంటూ ఉంటే, ఆ మాట విని ఇలా చెప్తూ ఉంటాడు మాణిక్యం. రే, మీ అమ్మా నాన్నని పెళ్లికి ఒప్పించే బాధ్యత నాది, నువ్వేమీ కంగారు పడుకొని మాణిక్యం కిషోర్తో చెప్తాడు. ఈలోగా మీనాబాలు ఇద్దరూ కూడా సుందరిని తీసుకొని ఇంటికి రావడంతో అప్పుడే సుందరిని కామాక్షి అయితే కొడుతుంది. ఒసై, నగలన్నీ వెయ్యి, ఈ ఉంగరం పెట్టుకుంటాను పెద్దమ్మ, చాలా బాగుంది అంటూ నన్ను మాయ మాటల్లో నింపేసి నగలన్నీ తీసుకొని ప్రేమించిన వాడితో లేచిపోతావా అని కామాక్షి కొట్టబోతుంది. అప్పుడే ఇక ఆపుతాడు రంగా. తను మళ్ళీ మనం పెళ్లి చేస్తామంటే తిరిగి వచ్చేసింది కదా, ఇప్పుడు తన ప్రాబ్లం ఏమీ లేదో, నువ్వేమీ అనొద్దు. బాలు, మీనా మీ ఇద్దరు కూడా నాకు చాలా మంచి పని చేశారు, దాని మనసు మార్చి తీసుకొచ్చారు అని అంటూ ఉంటాడు రంగా. చూడు మామ, తను ప్రేమించిన అబ్బాయితో పెళ్లి చేయండి, వాళ్ళిద్దరూ కూడా సంతోషంగా ఉంటారు కదా అని అంటూ ఉంటే, అప్పుడే అవునరా, మేము కూడా అదే నిర్ణయం తీసుకున్నాం, మా తమ్ముడికి ఫోన్ చేసి చెప్పాను, అలాగే ఆ పిల్లాడు మేనమావ కూడా వచ్చాడు, అతను కూడా బాగా మాట్లాడాడు అని చెప్తూ ఉంటాడు. అవునా, మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు వాళ్ళు మాట్లాడుకొని పెళ్లి డేటు ఫిక్స్ చేయండి అని చెప్తూ ఉంటే, ఇదిగో ఈరోజే వెళ్తాంరా అని రంగా వాళ్ళైతే కిషోర్ వాళ్ళ ఇంటికి వెళ్తారు. ఇక ఇంటికి వెళ్ళి మొత్తం పెళ్లి సంబంధం, పెళ్లి మాటలు అన్నీ కూడా కుదుర్చుకుంటారు. వీళ్ళ పేరున ఎల్లుండో చాలా మంచి ముహూర్తం ఉంది, ఆ ముహూర్తాన్ని ఖాయం చేద్దాము అని ఇద్దరు కూడా ముహూర్తం కూడా పెట్టేసుకుంటారు. తర్వాత ఇక రంగా బాలు, మీనా వీళ్ళందరినీ పెళ్ళికి పిలవాలని వస్తాడు. రే బాలు, సుందరి పెళ్ళి ఎల్లుండే అని అనగానే, అదేంటి మామ అంత తొందరగా పెళ్లి పెట్టేశారు అని అడుగుతూ ఉంటాడు బాలు. వాళ్ళిద్దరి పేరున ఎల్లుండి ముహూర్తం బాగుందంటరా, అయినా సింపుల్గా చేద్దాము, తర్వాత రిసెప్షన్ బాగా చేద్దామని నిర్ణయించుకున్నాము, అందుకని ఎవరిని పిలవడం లేదు, మాకంటూ ఆప్తులు ఉన్నారంటే అది మీరే కదా, అందుకని మిమ్మల్ని పిలవడానికి వచ్చాను అని రంగా అయితే చెప్తాడు. మన కుటుంబం వాళ్ళ కుటుంబం తప్ప ఇక ఎవరు కూడా పెళ్ళికి ఉండరు, మీరు తొందరగా వచ్చేయండి అని అంటూ ఉంటాడు రంగా. సరే మామ, మొత్తానికి సుందరి తను ప్రేమించిన అబ్బాయిని పెళ్లి చేసుకుంటుంది, అంతే చాలు అని అంటూ ఉంటాడు బాలు. సుందరి కూడా వచ్చిందిరా, బయట ఫోన్ మాట్లాడుతుంది అని అంటూ రంగా చెప్పడంతో అప్పుడు ఇక సుందరి లోపలికి వస్తుంది. ఇక లోపలికి వచ్చి అప్పుడే ఇక బాలు కాళ్ళు పట్టుకుంటుంది. నన్ను ఆశీర్వదించు బావా, నీ వల్లే నేను ప్రేమించిన అబ్బాయిని పెళ్లి చేసుకుంటున్నాను, పెద్దల సమక్షంలోనే అందరూ అంగీకారంతో మా పెళ్లి జరుగుతుంది, నీ వల్ల ఇదంతా అని అంటూ ఉంటుంది. అప్పుడు ఇక బాలు, సుందరి నువ్వు నాకు తోడబుట్టిందని లాంటి దానివి, ఏదో మరదలువని జోకులేస్తాను, కానీ నీ పెళ్ళి ఇలాగే జరగాలని, నీ ఇష్టమైన వాళ్ళతోనే జరగాలని కోరుకున్నాను అని బాలు అయితే అంటాడు. తర్వాత ఇక అందరూ కూడా చాలా హ్యాపీగా ఉంటారు. పెళ్లి రోజు రానే వస్తుంది. అందరూ కూడా గుడికైతే బయలుదేరుతారు. ఇంతలో పెళ్లి కొడుకు వాళ్ళ అమ్మ అంటే మాణిక్యం వాళ్ళ అక్క, రే తమ్ముడు మర్చిపోయాన్రా, మంగళసూత్రాలు ఇంటి దగ్గరే ఉండిపోయినరా, ఇప్పుడు ఏం చెయ్యాలి అని అంటూ ఉంటే,
అప్పుడు ఇక ఆ మాట విని ఇక ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు మాణిక్యం. ఏంటక్క నువ్వు అంత మతిమరుపైతే ఎలాగా? ఎవరైనా మంగళసూత్రాలు మర్చిపోతారా అని అంటూ ఉంటాడు మాణిక్యం. సరేరా, నువ్వు వెళ్ళి తీసుకురా, అంతలోకి మేము వెళ్తూ ఉంటాము అని చెప్తుంది. ఇక మాణిక్యం మంగళసూత్రాలు తీసుకురావడానికి వెళ్తాడు. తరువాత సుందరిని కిషోర్ని పెళ్లి కొడుకు పెళ్లి కూతురుగా చేసి పెళ్లి పీటల మీద కూర్చోబెడతారు. ఇక పంతులు గారు, అమ్మా మంగళసూత్రాలేవి అని అడుగుతూ ఉంటే, పంతులు గారు మా తమ్ముడు తీసుకొస్తున్నాడు, మిగతా అవి చేస్తూ ఉండండి అని పెళ్లి కొడుకు అమ్మ అయితే చెప్తుంది. తర్వాత ఇక పూజ అయితే జరిపిస్తూ ఉంటారు. అలా జరిపిస్తూ ఉండగా అప్పుడు ఇక మాణిక్యం అయితే మంగళసూత్రాలు తీసుకుని వస్తారు. అందరూ కూడా వెనక చేర్చి ఉంటారు. అందుకని మాణిక్యం కంగారులో ఎవరిని కూడా గమనించాడు. పెళ్లి ముహూర్తం దగ్గరకు వచ్చేస్తుంది. మంగళసూత్రాలు ఇవ్వాలని పరిగెత్తుకుంటూ వస్తాడు. పంతులు గారు ఇదిగోండి మంగళసూత్రం అంటూ ఇస్తాడు. ఏంట్రా ఇంత ఆలస్యమైంది అని అంటూ వాళ్ళ అక్క అయితే అడుగుతుంది. ఇక అందరూ కూడా మాణిక్యాన్ని చూసి షాక్ అయిపోతూ ఉంటారు. ఇక మాణిక్యం వాళ్ళందరినీ చూసి షాక్ అయిపోతూ ఉంటాడు. ఇక రోహిణి, అంటే ఈ పెళ్లి కొడుకు మేనమామ మాణిక్యమా అని రోహిణి స్టన్ అయిపోతూ ఉంటుంది. అప్పుడే మాణిక్యాన్ని చూసి, మీరేంటి ఇక్కడున్నారు అని అడుగుతూ ఉంటాడు బాలు. అదే అని మాణిక్యం తడబడుతూ ఉంటే, వాడు మా తమ్ముడు, మటన్ కొట్టు మాణిక్యం అంటారు. ఇక్కడే బస్తీలో మటన్ షాపు కూడా ఉంది. ఎన్నో సంవత్సరాల నుంచి తరతరాలుగా మా తాతల కాలం నుంచి ఆ షాపు ఉంది అని అంటూ ఉంటే, ఇతను మీ తమ్ముడేంటండి? ఇతను మలేషియాలో బిజినెస్ మ్యాన్ కదా అని మాణిక్యం గురించి మాట్లాడుతుంది ప్రభావతి. బిజినెస్ మ్యాన్ ఏంటి? ఇతను మా తమ్ముడు అని అంటూ ఉంటుంది ఆమె. అప్పుడే ఇక బాలు, ఏంటి మేకమామ, ఏంటి అలా ఉండిపోయావు? పార్లలమ్మ, నువ్వు కూడా అలా తడబడుతున్నావు, టెన్షన్ పడుతున్నావేంటి? ఏంటి మేకమామ, ఇప్పుడు కన్నా నిజం చెప్పు. ముందు నుంచి నాకు మీ మీద అనుమానంగానే ఉంది. నువ్వేదో నాటకం ఆడుతున్నావని చెప్పు మేకమామ. గుళ్ళో ఉన్నావు, అబద్ధాలు చెప్పకూడదు అని అంటూ ఉంటాడు బాలు. ఇక బాలు ఉన్న మాటలకి అప్పుడే మాణిక్యం, నన్ను క్షమించండి, ఇదంతా కూడా నేను నాటకం ఆడాను. అది కూడా రోహిణి నా చేత నాటకం ఆడిపించింది. సినిమాలో ఛాన్స్ ఇప్పిస్తానని నన్ను నమ్మించి తర్వాత తన మేనమావగా మలేషియాలో నుంచి వచ్చినట్టు నటించమంది. అందుకనే అలా నటించాను అని అంటూ ఉంటాడు. మరి వాళ్ళ నాన్న చనిపోయాడు, అస్థికలు ఇవన్నీ కూడా జైల్లో పెట్టారు, ఇవన్నీ చెప్పావు కదా వచ్చి అని అంటూ ఉంటే, అంటే మీరు తనని ఇబ్బంది పెడుతున్నారని, ఒకవేళ వాళ్ళ నాన్న జైల్లో ఉంటే ఆస్తి కోసం అడగరని ముందు రోహిణియే అలా చెప్పమంది. తర్వాత వాళ్ళ నాన్న చనిపోయాడని ఏదో అస్థికలు అన్నట్టు ఒక కుండని తీసుకురమ్మని కూడా తనే చెప్పింది. అంతే తప్ప నాది మలేషియా కాదు, నేను బిజినెస్ మ్యాన్ని కాదు, రోహిణి వాళ్ళ నాన్న. ఈ విషయాలేవి కూడా నాకు తెలీదు, అసలు వాళ్ళ నాన్నే లేడు అని చెప్పడంతో ఒకేసారి షాక్ అయిపోతూ ఉంటారు అందరూ కూడా. అప్పుడు ఇక ప్రభావతి రోహిణిని చంప పగలగొడుతుంది. ఎందుకు మమ్మల్ని ఇంత మోసం చేసావు, ఎందుకు మమ్మల్ని ఇంత దగా చేసావు అని రోహిణిని అడుగుతూ ఉంటుంది. అప్పుడు ఇక సత్యం, ప్రభా ఆగు అని అంటూ ఉంటే, ఏంటండి ఆగేది, కడుపు రగిలిపోతుంది, ఇది మనల్ని ఇంత మోసం చేస్తుందా? రేయ్ తింగరోడా, ఈ విషయాలన్నీ నీకు తెలిసే చేసిందా ఇది అని అడుగుతూ ఉంటే, లేదమ్మా నీ మీద ఒట్టు, నాకు రోహిణి కోటీశ్వరరాలు కాదన్న విషయం తెలీదమ్మా అని అంటూ ఉంటాడు మనోజ్. ఇంత మోసం చేసావు చెప్పు, ఎందుకు ఇంత మోసం చేసావు అని అడుగుతూ ఉంటే, నన్ను క్షమించండి అత్తయ్య, మనోజ్ని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాను, కానీ డబ్బున్న అమ్మాయి మీ ఇంటి కోడలుగా రావాలని మీరు అనుకుంటూ ఉంటే నాకు ఏం చెయ్యాలో అర్థం కాక నేను కూడా అలాగే నటించాను. కోటీశ్వరాలంటే మీరు నన్ను నెత్తిన పెట్టుకొని చూసుకుంటారని అలా చెప్పాను అని రోహిణి తను కోటీశ్వరాలు కాదు అన్న నిజాన్ని బయట పెడుతుంది. అప్పుడు ఇక మీనా, ఛీ ఇంత దుర్మార్గురాలాగా నటిస్తావా నువ్వు? నిన్ను చూసి ఎన్నోసార్లు అత్తయ్య నన్ను అవమానించింది, ఇప్పుడు నాకన్నా పేదరాలివి నువ్వు ఒక అనాథవి, నాకు పుట్టిల్లన్నా ఉంది, నీకు ఆ పుట్టిల్లు కూడా లేదన్నమాట. మరి ఇప్పుడు అత్తయ్య నిన్ను ఎలాగ చూసుకుంటుందో అని అంటూ ఉంటుంది మీనా. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది.
మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.